రక్షించుటకు నలుదిక్కులకు వెళతాడు క్రైస్తవుడు అని. దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు తనలాగే అని. తన పని కొరకు వేగముగా వెళతాడు, రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటాడు. నమ్మకపోతే శిక్షుందని చెబుతాడు, నమ్మిన వారికి యేసే రక్షకుడంటాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు, కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు. శబ్దమే చేస్తుంది, వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది, సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు నా ఉంటాడు. సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. కళ్ళు మూసుకోండి. దీన్ని పెట్టినాను సౌండ్. ప్రేమ తెలియజేస్తున్నాను ఆయన తండ్రిగా మీరు వారులుగా పరిశుద్ధాత్ములుగా ముగ్గురు ఎలా ఉన్నారు అనేది క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలు, మరి అర్థం కాని ఒక పరిస్థితుల మధ్య మా ఈ చిన్ని ప్రయత్నం కొంతమందినైనా ఆలోచింపచేస్తుంది అని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలోనైనా మీరు సహాయం చేయండి తండ్రి. మరి నెట్వర్క్ ప్రాబ్లం మరి రాకుండా ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీ మనసును చెప్పగలిగే పరిస్థితుల్లో మేము ఉండగలిగే భాగ్యం అనుగ్రహించండి. మరి ముత్తయ్య గారిని నన్ను జ్ఞాపకం చేసుకోమని సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. నాన్న స్టార్ట్ చేయొచ్చా? బైబిలుకు బైబిలే సమాధానం అనే ప్రోగ్రామును వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియచేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు త్రిత్వమా త్రియేకత్వమా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరా వేరువేరా అనే అంశంలో దైవజనులు ప్రశాంత్ కుమార్ గారి ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మనము తెలుసుకుందాం. ఈరోజు మొదటి ప్రశ్నగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుని, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అని రాయబడి ఉంది. నామములోనికి అని ఉంది, నామాలలోనికి అని ఉండాలా అని కొందరు అంటూ, ముగ్గురు ఒక్కరు అయితే నామములోనికి అని ఎందుకంటారు అని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు దైవజనులైన ప్రశాంత్ కుమార్ అన్నయ్య గారు సమాధానం తెలియచేయవలసిందిగా వారిని ప్రభు పేరిట కోరుచున్నాం. ఓకే, ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో ఏదైనా మీకు ప్రశ్నలు వస్తే మరలా బైబిల్లోనే సమాధానాలు తెలియచేయాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కువ మంది క్రైస్తవులకి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కటా, లేకపోతే వేరువేరుగా ఉన్నారా, లేకపోతే ముగ్గురు ఒకటేనా, త్రియేక దేవుడేనా అనేటువంటి అంశం మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి కన్ఫ్యూజన్లో చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. అందుకని మొట్టమొదటిగా ఈ అంశాన్ని తీసుకొని
బైబిల్లో ప్రశ్నలకు బైబిల్ నుంచే సమాధానాలు తెలియచేయటం జరుగుతుంది. మరి ఈరోజు అన్నయ్య ఒక మంచి ప్రశ్న వేశారు. అదేంటి అని అంటే మత్తయి సువార్త 28:19 ఒకసారి మళ్ళీ చూద్దాం. మత్తయి సువార్త 28:19 వచనంలో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఇక పరలోకానికి వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి సమయంలో మరి 28:19 ఏమని రాయబడింది అని అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని రాయబడింది. అంటే ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు అన్నయ్య గారు అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు వేరు వేరు అని మీరు అంటున్నారు కనుక, వేరు వేరు అయితే అక్కడ ఉండవలసింది ఏంటి అని అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అని ఉండాలి కదా. నామములు అని ఉండాలి. ముగ్గురు ఉన్నారు కాబట్టి నామములు అని ఉండాలి. కానీ ముగ్గురు కాదు, త్రియేక దేవుడు కనుక నామము అనే పదప్రయోగం చేయబడింది. కనుక త్రియేక దేవుడు అని అంటున్నారు. ఓకే, దీని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కట వేరువేరా? ఒకవేళ వేరువేరు అయితే, బాగా ఆలోచించండి, ఒకవేళ వేరువేరు అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అని ఉండాలి కదా. నామములు అని లేకుండా నామము అని ఉందేంటి? ఒకసారి దీని గురించి మనం ఆలోచన చేద్దాం. మీకు ఆ విషయం తెలియజేస్తాను. అదేంటంటే, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, 5గురు కావచ్చు, 10 మంది కావచ్చు, ఎవరైనా సరే ఒక పని చేసేటప్పుడు వారు ఈ పని చేస్తున్నారు అని అంటారు. వారు అంటే ముందు ప్లూరల్ అన్నమాట. తర్వాత వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒకే పని చేస్తున్నారు కాబట్టి సింగులర్ వర్డ్ వస్తుంది. ఇది గ్రామర్ అంటారు. ఓకేనా? కనుక ఈ గ్రామర్ అనేది మనకు తెలిస్తే అందులో ఉన్న విషయం కూడా మనకు అర్థమైద్ది. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా మనిషిని రక్షించే విషయంలో, మనిషిని కాపాడే విషయంలో ముగ్గురు ఏకీభవించారు. బాగా ఆలోచించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా మరి ఒక పని ఏంటి? ఆ పని మనిషిని కాపాడాలి, మనిషిని పాపం నుండి విముక్తుణ్ణి చేయాలి, మనిషిని దేవుడున్న లోకానికి ప్రవేశించేటట్లు చేయాలి. కనుక ఈ యొక్క రక్షణ కార్యక్రమంలో ముగ్గురు కూడా ఏకీభవించారు. బాగా ఆలోచించండి, ముగ్గురు కూడా ఏకీభవించారు. ఇప్పుడు తండ్రి సహాయం, అసలు మనమంతా కూడా తండ్రిలో నుంచి వచ్చాం. మనమంతా ఆయన పిల్లలం. ఆత్మను బట్టి మనం చూస్తే మనమంతా కూడా ఆయన పిల్లలం. మనం తండ్రిలో నుంచి వచ్చాం. తర్వాత మనం తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మన పాపాల వారి ద్వారా ఆయన ఇచ్చినటువంటి పాప క్షమాపణ ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం. 3, ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో మనకు ఒక సంచకరువుగా పరిశుద్ధాత్ముడు మనలోకి ప్రవేశించి ఒక సంచకరువుగా ఆయన ఉంటున్నాడు. అంటే మనం రక్షింపబడటానికి, మనం పరలోకానికి వెళ్ళటానికి తండ్రి సహాయం, కుమారుని సహాయం, పరిశుద్ధాత్ముని సహాయం ఉంది. వీరు ముగ్గురు కూడా ఒక పనిలో ఏకీభవించారు. కనుక అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వమన్నాడు. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావటానికి. ఇప్పుడు మన మధ్యలో ముగ్గురు సహోదరులు ఉన్నారనుకోండి. ముత్తయ్య గారు ఇక్కడ ఉన్నారు, అలాగే తమ్ముడు ప్రతాపు, అలాగే ఒక తేజ, ముగ్గురు సహోదరులు. ఈ ముగ్గురు సహోదరులు కూడా ఒక మీటింగ్ పెడుతున్నారు. ఒక మీటింగ్ 3 days మీటింగ్ ప్లాన్ చేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక మీటింగ్ పెడుతున్నారు. అప్పుడు మనం ఏమంటాము? వీళ్ళ ముగ్గురు కలిసి మీటింగ్ పెడుతున్నారు అంటామా? వీళ్ళ ముగ్గురు కలిసి మీటింగులు పెడుతున్నారు అంటామా? వీళ్ళ ముగ్గురు కలిసి మీటింగ్ పెడుతున్నారు అంటాం. ఎందుకని? వీళ్ళ ముగ్గురు కలిసి ఒక మీటింగ్ పెడుతున్నారు కనుక మీటింగులు అనరు. ముగ్గురు ఉన్నారు కాబట్టి మీటింగులు అనరు. ముగ్గురు ఉన్నారు కాబట్టి, ముగ్గురు కలిసి ఒకే పని చేస్తున్నారు కాబట్టి ముగ్గురు మీటింగ్ పెడుతున్నారు అని అంటాం. ప్రియమైన దేవుని వల్లరా ఇది గ్రామర్ వర్డ్ అనమాట. అంటే ముగ్గురు కలిసి ఒక పనిలో ఏకీభవించినప్పుడు తర్వాత వచ్చే పదం సింగులరే వస్తుంది. కనుక
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అన్నాడు. నామములు అని ఉండాలి కదా, మీ లెక్కన వేరు వేరైతే. కనుక నామములు అని ఉండకుండా నామము అని ఉంది కాబట్టి ముగ్గురు ఒకటే అనేటువంటి అభిప్రాయం తప్పు. ఎందుకంటే ముగ్గురు కలిసి మనిషిని రక్షించే విషయంలో ఏకీభవించారు కనుక నామము అని మాత్రమే వస్తుంది. ఇకపోతే బైబిల్లో మీకు ఒక విషయం చూపిస్తాను, ఇలాంటి ఒక సందర్భాన్ని. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక మీరు కానీ చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు పత్రికను రాస్తూ చూడండి, బైబిల్లో మీరు చూడగలిగితే పౌలు గారు గలతీలకు పత్రికను రాస్తూ ఒక విషయాన్ని తెలియజేయటం జరిగింది. 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయము 10వ వచనం. ఏమండి? 3వ అధ్యాయం 10వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, సంతానములకు ప్లూరల్, సంతానములు ప్లూరల్ అన్నమాట, అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానము, నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. అంటే ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాం గారికి దేవుడు ఒక మాట చెప్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారు. ఆదికాండము చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును, అంటే సింగులర్ వాడాడు. నీ సంతానం అంటే, నీ సంతానం అంటే ఒకటేనా? అనేక మంది కదా, అనేక మంది కదా. ఏమంటే అబ్రహాం గారిలో నుంచి ఇస్సాకు వస్తారు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు, వాళ్ళు గోత్రికులు, సంతానాలు కదా, అవన్నీ కూడా సంతానములు కదా. కానీ గలతీ పత్రికలో క్లారిటీ ఇస్తున్నారు, సంతానము అన్నాడు. అంటే ఒక ఆయన కోసం ఇదంతా కూడా జరుగుతుంది, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక అక్కడ సంతానములు అనే పదం ఉపయోగించలేదు, సంతానము అనే పదం ఉపయోగించారు. అని యాక్చువల్గా సంతానాలకు ఇచ్చాడు, అవునా? ఎన్నో సంతానాలు కదా, వాళ్ళంతా కూడా ఎన్నో సంతానాలు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు, అనేకమైన సంతానాలు. కానీ సంతానములు అనలేదు, సంతానము అన్నాడు. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఇది గ్రామర్ వర్డే కానీ త్రియేక దేవుడు అనటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ప్రియమైన దేవుని వల్లరా, కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అన్నాడు కనుక త్రియేక దేవుడు అనాలండి, లేదా త్రియేక దేవుడు కాబట్టి ఆ పదం ఉపయోగించారనేది తప్పండి. కనుక ముగ్గురు కలిసి ఒక పనిని ఏకీభవించారు కనుక నామము అనే సింగులర్ వర్డ్ను ఉపయోగించారు. ఇకపోతే మరొక దీనికి నేను కౌంటర్ వేస్తాను మీకు. అదేంటి అని అంటే, నామము అంటే పేరు, నామం అంటే పేరు. అంటే ముగ్గురు కలిపి ఒకే పేరు ఉందా ఏంటి? ముగ్గురు కలిపి ఒకే పేరుందా? తండ్రికి ఎన్ని పేర్లు ఉన్నాయి? సర్వశక్తుడగు దేవుడు అనే పేరున నేను ప్రత్యక్షమయ్యాను నీ పితరులకు అంటాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. నేను యెహోవాను అంటాడు. సైన్యములకు అధిపతియగు దేవుడును అంటాడు. అది తండ్రి గురించి. మరి యేసు ప్రభు గురించి ఇమ్మానుయేలని, యేసు అని, క్రీస్తు అని, సమాధానకర్త అని, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును అని రాయబడింది కదా. పరిశుద్ధాత్మ గురించి ఆదరణకర్త అని, సత్యస్వరూపైన ఆత్మ అని ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే పనిని బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి పేర్లు అనేవి వచ్చాయి. అలాగని నామము అంటే ఒకే పేరు ఉండాలి కదా, మరి ముగ్గురికి అన్ని పేర్లు ఉన్నాయి ఏంటి? కనుక అక్కడ ఉద్దేశం వేరు. ఏంటి ఆ ఉద్దేశము? ముగ్గురు కలిసి ఒక పనిలో ఏకీభవించారు కనుక నామము అనే పదం అక్కడ ఉపయోగించడం జరిగింది. కనుక దీన్ని బట్టి త్రియేక దేవుడు అని నమ్మటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మరి ఈ యొక్క లైవ్ చూస్తున్నప్పుడు కావచ్చు, తర్వాత కామెంట్స్లో కావచ్చు, మీరు డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ మీ డౌట్కి మేము క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంకా దీని గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సంతోషం అన్నయ్య, మంచి వివరణ ఉదాహరణలతో అందించినందుకు చాలా సంతోషం.
వచ్చేసరికి మొత్తం అంతా కూడా యేసుక్రీస్తు వారే కనబడతారు. కనుక పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. తర్వాత ఇప్పుడు కృపాకాలముగా మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి కుమారుడిగా వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు వారిగా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కుమారుడు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. కనుక వీళ్ళు 1 by 1 వచ్చిన వాళ్ళే అని చాలామంది అంటున్నారు. అంతేకాదు, ఇకపోతే మరి ఈ ముగ్గురి గురించినటువంటి ప్రస్తావన పాత నిబంధనలోనే ఉందా అని ప్రశ్నించారు. ఓకే, దానికి నేను సమాధానం ఇస్తాను. పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన కాదు, 2 నిబంధనలో కూడా ముగ్గురు స్పష్టంగా ఉన్నట్టు మీకు మరి రెఫరెన్స్లు చూపిస్తాను. జాగ్రత్త మీరు ఆలోచించండి. ఏమండి, ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఎక్కువ ఇవ్వటం లేదు. ఎందుకు అనంటే ఇక వివరించుకుంటూ పోతే దీనికోసం కనీసం చాలా వారాలు అయిపోతాయి. కనుక సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే సుత్తి ఏమి ఉండదు ఇందులో. జస్ట్ మీకు రెఫరెన్స్లు ఆధారాలు చూపిస్తాను అంతవరకే. అందుకే ఇంకా మీకు అర్థం కాకపోతే అడగమంటుంది. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు అంటున్నాడు ఈ మాట ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. మన అనే పదం ఎందుకు ఉపయోగించాడు దేవుడు? మన అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఆయన ఒక్కడే ఉంటే, తండ్రి ఒక్కడే ఉంటే మన అంటాడా? తండ్రితో పాటు కుమారుడు ఉన్నాడు కనుక, తండ్రితో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక, ముగ్గురు అక్కడ ఉన్నారు కనుక ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అనే పద ప్రయోగం చేయడం జరిగింది. మన అంటే అది దాని అర్థం. తర్వాత 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. 3వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో అని అంటున్నాడు. అంటున్నాడు అంటే పాత నిబంధనలోనే, సృష్టి ప్రారంభంలోనే మన అనేటువంటి పదప్రయోగం చేశాడు అని అంటే ముగ్గురు సృష్టి పుట్టక ముందే ముగ్గురు ఉన్నారు పరలోకంలో. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు కనుకనే ఏమని రాయబడింది? మన అని రాయబడింది. ఓకే, ఇంకా మీకు అర్థం కావడానికి మరికొన్ని విషయాలు చూపిస్తాను. యోహాను సువార్త మనం చూడగలిగితే యూదులైన వాళ్ళు యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. వాళ్ళ పని అదే. మంచిని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆపేస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితం అంతా కూడా చెడుని స్వీకరించిన వాళ్ళే కానీ మంచిని స్వీకరించిన వాళ్ళుగా వాళ్ళు కనపడరు. మొదటి నుంచి వాళ్ళ జీవితం అంతే. యేసుక్రీస్తు వారి విషయంలో వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి మనం కానీ చూడగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారితో డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. 8వ అధ్యాయం 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించిన, అది చూచి సంతోషించను. మీ తండ్రి అయిన అబ్రహాము అంటే అబ్రహాం గారు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పేటప్పటికి, బాగా వినండి, యేసుక్రీస్తు వారు ఈ మాట యూదులతో చెప్పేటప్పటికి అబ్రహాం గారు ఈ భూమి మీద జీవించి మరణించి 2000 సంవత్సరాలు అవుతుంది. యేసుక్రీస్తు వారి టైంకి, ఇప్పటికి కాదు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పేటప్పటికి అబ్రహాము గారు భూమి మీద లేరు. ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాము గారు మరణించిన 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడండి? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించిన, అది చూచి సంతోషించను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరములైనా లేవే. నీకు 30 కదా, 30 దాటిని, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు. మరి అలా లేనప్పుడు నువ్వు అబ్రహామును చూచావా అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని వాళ్ళతో చెప్తున్నాడు. అబ్రహాం పుట్టక మునిపే ఉండటం ఏంటి అంటే, సృష్టి పుట్టక ముందే ఆల్రెడీ మన స్వరూపమందు మన పోలికని ఇందాక మనం చూసుకున్నాం ఒకటి. రెండోది, ఇక్కడ మనకు మరొక ఎవిడెన్స్ ఏంటి? అబ్రహాము నన్ను చూశాడు అంటున్నాడు. అబ్రహామును నువ్వు చూసావా
అని వాళ్ళు అడుగుతున్నారు. బాగా ఆలోచించండి. అబ్రహామును నువ్వు చూసావా అంటుంటే యేసుప్రభు అంటున్నాడు, అబ్రహాము నేను చూడటం కాదు, అబ్రహామే నన్ను చూడాలనుకున్నాడు అని అంటున్నాడు. అబ్రహాం ఎప్పుడు చూశాడు మరి? అబ్రహాం గారు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు చూశారు అని అంటే మెల్కీసెదెకుగా అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము యేసుక్రీస్తు వారిని చూశారు. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమంటే ఆదికాండము 14వ అధ్యాయం మనం చూడగలిగితే, ఆదికాండం చూడండి ఒకసారి, 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయం మనం చూడగలిగితే 18వ వచనంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చును. రొట్టె ద్రాక్షారసం. చాలామంది మెల్కీసెదెకు యేసుప్రభు కాదంటున్నారు. తప్పు. మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారే. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారంటే ఇప్పటికీ మనం ఒకటి పాటిస్తున్నాం. ఏంటిది? రొట్టె ద్రాక్షారసం. అర్థమైందా? కాబట్టి ఆ రోజు కూడా మెల్కీసెదెకు ఏం తీసుకొని వచ్చాడు? రొట్టె ద్రాక్షారసం. సాదృశ్యం అన్నమాట ఇదంతా కూడా. అంటే మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చాడు. ఆ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము ఆయనకి 10వ వంతు ఇచ్చాడు. యేసు ప్రభువే మెల్కీసెదెకుగా అబ్రహామును చూశాడు. అబ్రహాం ఆయన చూశాడు, ఆయన అబ్రహామును చూశాడు. అందుకే కొత్త నిబంధన వచ్చేసరికి చెప్తున్నాడు ఏమని? అబ్రహాము నా దినము చూడాలనుకున్నాడు, అంటే నన్ను చూడాలనుకున్నాడు, నన్ను చూచాడు, సంతోషించాడు కూడా అని అంటున్నాడు. ఓకే ప్రియమైన దేవుని వల్లరా, కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నాడు అని అంటే ముందే ఉన్నాడు, ముందు నుంచి ఉన్నాడు, సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నాడు. ఇంకా మనం చూడగలిగితే అసలు అబ్రహాం గారికి కనపడ్డాడంటే శరీరం వచ్చింది ఆయనకి. కాకపోతే తల్లి గర్భంలో నుండి వచ్చిన శరీరం అయితే కాదు కానీ, అర్థమైందా? కనుక తాత్కాలికమైనటువంటి శరీరముతో అబ్రహాం గారి దగ్గరికి రావడం అనేది జరిగింది. అది యేసుక్రీస్తు వారే మెల్కీసెదెకుగా. అంటే యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన పాత నిబంధనలో ఉందా లేదా? అసలు ఆయన యేసుక్రీస్తు వారుగా మరి మెల్కీసెదెకుగా మరి అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడా రాలేదా? ఆలోచించండి. మరి పాత నిబంధనలో యేసుప్రభు లేడంటారేంటి? కనుక ప్రియమైన దేవుని వల్లరా, తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఒకటి చెప్పి ముగించేస్తాను ఈ టాపిక్. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మనం కానీ చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట దావీదు గారికి అభిషేకం చేస్తాడు. ఆ రోజు నుంచి నాట నుండి యెహోవా ఆత్మ అని రాయబడింది. చూడండి ఏమని రాయబడింది ఇక్కడ? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. మీకు ఇంకా బైబిల్ ఎవిడెన్స్ కావాలా? ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అంట. అక్కడ యెహోవా ఆత్మ అన్న ఒకటే కదా. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. అంటే దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడింది. మీరు కిందకి చదివితే అన్ని చోట్ల కూడా దేవుడు 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 అని ఉంటుంది. ఈ ఒక్క చోట మాత్రమే దేవుని ఆత్మ అని ఉంటుంది. అర్థమైందా? ఈ ఒక్క చోట మాత్రమే దేవుని ఆత్మ అని ఉంటుంది. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్కి బైబులే సమాధానం. దేవుని ఆత్మను పరిశుద్ధాత్మతో పోలుస్తూ ఎక్కడైనా రెఫరెన్స్ ఉందా అని అంటే ఉంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త కానీ మనం చూడగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకుంటున్న సందర్భం. ఆ సందర్భంలో దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ వచ్చింది. ఇక్కడ అందరూ ఏమంటారు? దేవుని ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ అని అంటారు. ఇంకా కాదండి, మాకు ఇంకా క్లారిటీగా కావాలంటారా? చూడండి ఒకసారి లూకా సువార్త చూడండి. ఇదే సందర్భాన్ని లూకా గారు రాస్తున్నారు. 3వ అధ్యాయం 21వ వచనంలో
3:22 చూడండి. 3:22లో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అంటే దేవుని ఆత్మ అని ఉన్న చోట మరొక భక్తుడు ఏమని రాస్తున్నాడు? పరిశుద్ధాత్మ. అంటే ఆదికాండం 1:2 దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరు అల్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. అర్థమైందా? అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుకున్నాం, దావీదు మీదకి బలముగా యెహోవా ఆత్మ వచ్చింది అని. అంటే అర్థం ఏంటి? ఎవరు వచ్చారు ఆయన మీదకి? పరిశుద్ధాత్మ. అంటే పాత నిబంధనలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారు. ఒకసారి చూడండి, డైరెక్ట్ రెఫరెన్స్ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం కానీ మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54-55 వచనాలు చూడండి ఒకసారి. 54-55. వారి మాటలు విని స్టెఫెన్ను కొట్టడానికి సిద్ధపడ్డారు. వారి మాటలు విని, స్టెఫెన్ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నిండుకొన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొన్నాడు. అంటే స్టెఫెన్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఓకే, ఒకటి. తర్వాత ఆకాశం వైపు తేరుచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అని రాయబడింది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారట? దేవుని కుడి పార్శ్వమున. అంటే దేవుడు కనపడుతున్నాడు, దేవుడి కుడి పార్శ్వంలో క్రీస్తు కనపడుతున్నారు. పరిశుద్ధాత్ముడేమో ఆయనలో, భూమి మీద ఆయనలో ఉన్నాడు. కనుక దీన్ని బట్టి మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ సహాయముతో, అర్థమైందా, పరలోకంలో ఏం జరుగుతుంది అనేది మరి స్టెఫెన్ గారు చూస్తున్నారు. దేవుడు కనపడుతున్నాడు, దేవుని కుడి పార్శ్వాన క్రీస్తు వారు కనపడుతున్నారు. ఓకే, ఎట్ ఏ టైంలో. అలాగే ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే పాత నిబంధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించిన ప్రస్తావన ఉంది, కొత్త నిబంధనలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించిన ప్రస్తావన ఉంది. అంటే వీళ్ళ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కనుకనే అప్పుడప్పుడు సమయానుకూలంగా పరిస్థితులను బట్టి, వాళ్ళ పనులను బట్టి వాళ్ళు రావటం, పని జరిగించటం ఇదంతా కూడా జరుగుతుంది. కనుక తండ్రి మాత్రమే ఉన్నాడు పాత నిబంధనలో, తర్వాత తండ్రే కుమారుడు గారు కొత్త నిబంధనలో వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఉన్నాడు అని అనకండి. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పాత నిబంధనలోనూ ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు క్రొత్త నిబంధనలోనూ ఉన్నారు. వారి వారి పనులను వాళ్ళు దేవుని పిల్లల కోసం వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కనుక దేవుని వల్లరా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎప్పటి నుంచో ఉన్నారు, సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మన అనేటువంటి ఆ ఒక్క వచనం చాలిక, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని ఒక్క రెఫరెన్స్ చాలు వాళ్ళ ముగ్గురు అప్పటికే ఉన్నారు అనేటువంటిది చెప్పటానికి. ఓకే అండి, చాలా సంతోషం అన్నయ్య. మంచి వివరణ ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మరొక ప్రశ్న ఉంది. తండ్రి అయిన దేవుడు ఆది అంతము లేనివాడు అని మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారి గురించి కూడా క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో మనం చూడగలిగితే, అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడను నేనే అని ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్త మీరు ఆలోచించాలి. అదేంటి అని అంటే, ఆది. ప్రతి కార్యక్రమానికి కూడా ఆది ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి ఏముంటుంది? ఆది ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉందనుకోండి, దీనికి ప్రారంభం ఉంటుంది, అలాగే ఈ ప్రోగ్రాంకి ఎండింగ్ కూడా ఉంటుంది. అలాగే సృష్టికి ప్రారంభం ఉంటుంది, అలాగే సృష్టికి అంతం కూడా ఉంటుంది. అలాగే ప్రతి పనికి ప్రారంభం ఉంటుంది, ప్రతి పనికి ఎండింగ్ ముగింపు కూడా ఉంటుంది. ఇక్కడ ఆదియు అంతము నేనే అని ఎందుకంటున్నాడు? ఆదియు అంతము నేనే అని ఎందుకంటున్నాడు అని అంటే, ఇదిగో సృష్టి ప్రారంభం నేనే అంటున్నాడు. ఇక్కడ అదే కదా చెప్పింది, ఏమని? దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అది సృష్టికి ఆది. అలాగే సృష్టికి అంతం కూడా ఉందా లేదా?
సృష్టికి అంతం ఉందా లేదా? ఉంది. సృష్టికి ఆది, సృష్టికి అంతం. అంటే ఆదియు అంతము నేనే, అది దాని అర్థం. ఓకేనా? అది దాని అర్థం. ఇంకా మీకు అర్థం కావాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూడగలిగితే 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 1వ అధ్యాయము 15వ వచనం, ముందుగా 15వ వచనం చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది అయిన సర్వ సృష్టికి కూడా ఎవరైనా ఆది అయిన ఆది సంభూతుడై ఉన్నాడు అని అన్నాడు. ఓకే, తర్వాత 17వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం అంటే పెద్ద కుమారుడు అని అర్థం. పెద్ద కుమారుడు అంటే మొదటిగా పరలోకంలో తండ్రిలో నుంచి వచ్చినవాడు. ఇప్పుడు ఆదాము ఏ విధంగా అయితే తండ్రిలో నుంచి వచ్చాడో, తండ్రిలో నుంచి వచ్చిన జీవవాయువుతో శరీరము ఎలాగైతే నింపబడిందో, అదే విధముగా తండ్రిలో నుంచి మొట్టమొదటిగా వచ్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆదిలోనే ఉన్నాడు, అంటే ప్రారంభంలో ఉన్నాడు. ఆది అంటే ప్రారంభంలో ఉన్నాడు అని అర్థం. అప్పుడప్పుడు ఈ చర్చి ప్రారంభించింది ఎప్పుడు, అప్పటి నుంచి మీరు ఉన్నారా, లేకపోతే ఎప్పటి నుంచి మీరు ఉన్నారు అని అంటే అప్పుడప్పుడు కొంతమంది పదం ఉపయోగిస్తారు. నేను ఆదిలో ఉన్నానంటే సృష్టి పుట్టకముందు ఉన్నాడనే కాదు. ఈ కార్యక్రమంలో నేను ఆదిలోనే ఉన్నాను, ఈ చర్చిలో నేను ఆదిలోనే ఉన్నాను, ఈ పనిలో నేను ఆదిలోనే ఉన్నాను, అది దాని అర్థం. అంతేకాని తండ్రి ఆది అంతం లేనివాడు, అలాగే కుమారుడు గురించి కూడా అలాగే ఉంది కనుక మరి ఇద్దరు ఒకటే అని అభిప్రాయపడకూడదు. విశ్లేషణ చేస్తున్నాం మనం. ఎంతవరకు ఆ మాట రాయబడింది, ఎందుకు రాయబడింది, ఏ ఉద్దేశంతో రాయబడింది, ఆది అంతం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేస్తున్నాం. కనుక దేవుని వల్లరా మరి మనం వాక్యాలను అపార్థం అనేది చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే వాక్యాన్ని చక్కగా మనం ఏం చేయాలి, మరి ధ్యానం చేయగలగాలి. ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరు అని నిరూపించటానికి మేము ఎందుకు సిద్ధపడుతూ ఉన్నాము, ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి అంటే, ఎందుకు అని అంటే ఒకసారి బైబిల్లో ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మనం చూడగలిగితే, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఏమని రాయబడింది? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోకపోతే ఎవరవుతారట? క్రీస్తు విరోధులు అవుతారు. అందుకు ఈ విషయాన్ని ఇంత విశ్లేషించి చెప్పాల్సి వస్తుంది. మీరు క్రీస్తు విరోధులు కాకూడదు. ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. తండ్రి కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అని నమ్మకండి. తండ్రిలో నుండి మొదటిగా వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు వారు. అర్థమైందా? తండ్రిలో నుంచి తర్వాత వచ్చిన కుమారుడు పరిశుద్ధాత్ముడు. తండ్రిలో నుంచి తర్వాత వచ్చిన కుమారుడు ఆదాము. ఓకేనా? ఆదాములో నుండి మనమంతా వచ్చాం కనుక తండ్రి అదే ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? ఏమండి? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాళ్ళు ఎవరవుతారట? క్రీస్తు విరోధులు అని రాయబడింది. చూడండి, అలాగే 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. యేసుని ఏమని ఒప్పుకోవాలట? దేవుని కుమారుడు. తండ్రే వచ్చాడని కాదు ఒప్పుకోవాల్సింది. యేసుని మనం ఒప్పుకోవాల్సింది ఏంటి? దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. ఎప్పుడైనా తండ్రి కుమారులు ఇద్దరు ఒకటవుతారా? మీరు చెప్పండి. కామన్ సెన్స్తో ఉపయోగించి మీరు చెప్పండి. తండ్రి కుమారులు ఇద్దరు ఒకటే అవుతారా? తప్పు కాదు అది. అలా జరిగిద్ది అసలు? తండ్రి వేరు, కుమారుడు వేరు. ఇప్పుడు యేసు ప్రభు నా కుమారుడు అని ఒక పక్క తండ్రి అంటా ఉంటే మీరు ఆయనలో కలిపేస్తారేంటి? ఆయనే ఈయన అంటారేంటి?
తప్పది. అందుకే బైబిల్ ఏం చెప్తుంది కరెక్ట్గా, ఇదిగో యేసు ప్రభుని ఎవరిని ఒప్పుకోవాలో తెలుసా? మీరు ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన దేవుని కుమారుడని మీరు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న వారిలో దేవుడు ఉంటాడు, దేవుని సంబంధి అని దేవుడు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ఒకవేళ తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే ఏమవుతారు? క్రీస్తుకి విరోధులు అవుతారు మీరు అని చక్కగా ఇక్కడ రాయబడింది. అందుకనే తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారుడిగా, పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మగా మీరు ఎప్పుడైతే బైబిల్ చదువుతారో అప్పుడు మీకు చాలా విషయాలు చక్కగా అర్థమవుతాయి. లేకపోతే అన్ని గలిబిలైపోయి అంత గందరగోళం అయిపోయి మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు వారు